శ్రీమాత్రే నమః. అక్షయ తృతీయ రాబోతుంది కదండి. ఈ వీడియోలో అక్షయ తదియ ఎలా జరుపుకోవాలి, ఏంటి విశిష్టత అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మనకు అక్షయ తృతీయ అంటేనే గోల్డ్ గుర్తొచ్చేస్తుంది కదండి అందరికీ. ఆ రోజు గోల్డ్ కొంటే అక్షయం అయిపోతుంది అని. అసలైన అక్షయ తృతీయ ఎలా జరుపుకోవాలి, ఏంటి దీని పరమార్థం ఏంటి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు పురాణాల్లో మహాభారతంలో చూసినట్లయితే పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తిండి గురించి ఆలోచించలేదు. ముఖ్యంగా వాళ్ళ దగ్గరికి వచ్చే ఋషులు కానీ అతిథులకు కానీ వాళ్ళకి భోజనం పెట్టలేకపోతున్నామే, తిండికి చాలా ఇబ్బంది అవుతుంది అని బాధపడ్డారు. అప్పుడు యుధిష్ఠిరుడు సూర్య భగవాను కోసం తపస్సు చేసి ఆయన్ని ప్రార్థిస్తే ఆయన మెచ్చి సూర్య భగవానుడు అక్షయ పాత్రను ప్రసాదంగా ఇస్తాడనమాట. అప్పటి నుంచి ఎటువంటి కొరత లేకుండా, తిండికి లోటు లేకుండా ద్రౌపదీదేవి తినేంత వరకు అతిథులకు అందరికీ పెట్టి చివరికి ద్రౌపదీదేవి తినేంత వరకు కూడా అందులో ఉండేదంట. అంత గొప్పగా ఉండేదంట. ఇది అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది. సరే, ఇదే మహాభారతంలో ద్రౌపదీదేవికి అవమానం జరిగినప్పుడు కృష్ణ భగవానుడు లెక్కలేనన్ని చీరలు ఇస్తాడు కదా. ఆ రోజు కూడా అక్షయ తది నాడే, అంటే చీరలన్నీ లెక్కలేనన్ని చీరలు అక్షయంగా ఇస్తాడనమాట. అది అక్షయం అంటే. సరే, మనం ఏం చేయాలి అక్షయ తది నాడు, మనం పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి? మనకు నిత్యము నైమిత్తికము అని రెండు ఉంటాయన్నమాట. ఏంటి నైమిత్యము అంటే పర్వదినాలు అనమాట. ఇప్పుడు చూడండి, పండుగలు కానీ వ్రతాలు కానీ పూజలు ఇలాంటి వాటివన్నీ కొన్ని తిథులను నైమిత్తికములు అంటారు. ఈ నైమిత్తికము అని ఈ పర్వదినాలప్పుడు మనం ఏమి చేసినా కూడా దానికి కొన్ని రెట్ల ఫలితాన్ని ఇస్తాడు. నిత్యం చేసే వాటికంటే కూడా ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు. అలాంటిదే ఈ అక్షయ తృతీయ. ఇది ఆనాడు ఏది చేసినా కూడా అక్షయం అవుతుంది అని భావిస్తాం. పరమేశ్వరుడు ఆ రోజు ఏం చేసినా దాన్ని అక్షయ ఫలితాన్ని ఇస్తాడు. ఎటువంటివి ఏమి చేయాలి అంటే, బ్రాహ్మణులకు ముఖ్యంగా అప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నీటి కుండ, నిండుగా ఉన్న నీటి కుండను దానం ఇవ్వాలి. అలాగే చెప్పులు, గొడుగు కూడా దానం ఇవ్వాలి. ముఖ్యంగా నీటిని దానం చేయాలి. సమస్త జీవరాశులన్నీ కూడా నీటితో ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా ఆనాడు భోజనం పెట్టాలి. ఎవరికైనా ఇంటికి వస్తే అతిథులకు భోజనం పెట్టడం కానీ, లేదంటే పేదవాళ్ళకు అన్నదానం చేయడం, నీటిని దానం చేయడం, వస్త్రదానము, నువ్వు ఏ దానం చేసినా దానికి అక్షయ ఫలితాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు. నువ్వు చేసిన ఈ దాన ఫలితాన్ని తీసుకొని రేపు ఆ శరీరం పతనమైనప్పుడు జీవుడికి కూడా ఆకలి దప్పులు ఉంటాయి. అప్పుడు ఆ దానాన్ని నువ్వు చేసిన ఫలితాన్ని తీసుకొని నీకు ఆకలి దప్పులతో అలమటించకుండా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఇది నేను చెప్పడం కాదండి, మీరు గరుడ పురాణం చదివినట్లయితే మీకు పూర్తిగా తెలుస్తుంది. ఒక్కసారి గరుడ పురాణం కనుక చదివినట్లయితే అందులో ఉన్న పరమార్థాన్ని గ్రహించి మీరు ఈ లౌకికమైన బంధాల కోసం, ఈ విషయాల కోసం, అసలు ఈ లౌకికమైన ఈ ప్రపంచాన్ని అంతటినీ మీరు వదులుకొని చివరికి ఆ పరమాత్ముని యొక్క పాదాలు గట్టిగా పట్టుకుంటారు. మొత్తం గరుడ పురాణంలోనే ఉంది. ఈ జీవుడు పతనమైన తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఎలా ఉండబోతుంది, ఏదైనా మనం తప్పు చేసిన వాటి శిక్షలు ఎలాగా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకొని జీవుడు పరమాత్మ వైపు అడుగులు వేస్తాడు. ఆ తర్వాత పరమానందాన్ని పొందుతాడు. హరిషడ్ వర్గాలను నశింప చేసుకొని జీవన్ముక్తుడవుతాడు. కాబట్టి ఈ శరీరం పతనం కాకముందే దాన ధర్మాలు చేసుకోండి. శరీరం పడిన తర్వాత ఆ జీవుడికి ఎటువంటి అవస్థలు లేకుండా పరమేశ్వరుడు మనల్ని కాపాడుతాడు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అవకాశము ఈ అక్షయ తదియ. నువ్వు ఏమి చేసినా, ఎటువంటి దానం చేసినా అక్షయ ఫలితాన్ని ఇచ్చే పరమేశ్వరుడు తప్పక అనుగ్రహిస్తాడు. మీరు అస్సలు వదులుకోకండి ఈ అక్షయ తది నాడు. ముఖ్యంగా దీనితో పాటు ఈ మహాలక్ష్మి అమ్మవారిని, కుబేరుని, ఆయన భార్య చిత్రరేఖ, వీళ్ళ సహితంగా మనము ఆరాధన చేసుకోవాలి. ఆ రోజు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఏ ఉన్నా సరే తీరుతాయి. అంతటి విశిష్టమైనది ఈ అక్షయ తదియ అనేసి పురాణాల వచనం. దీనికి సంబంధించి మీకు ఒక చిన్న కథ చెబుతానండి.
పూర్వం మహర్షులంతా సూత మహాముని వద్దకు వెళ్ళి, మహాత్మా, మనుషులంతా కూడా ధన సంపాదన కోసము జీవనం గడపడానికి అష్టకష్టాలు పడుతూ ఉంటారు. పాపం వాళ్ళు ఎంత కష్టపడినా కూడా ధనం లభించక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇదంతా ప్రారంధ కర్మే అని తెలుస్తుంది. కానీ ఆ కర్మ అంతా కరిగిపోయి వాళ్ళు ధన ధాన్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అడుగుతారనమాట. అప్పుడు సూత మహాముని మీకోసం, మీ స్వార్థం కోసం ఏమీ అడగలేదు, లోక కళ్యాణం కోసమే అడిగారు. నేను చాలా సంతోషించాను అని, దీనికి సంబంధించి ఒక వ్రతం ఉంది, దాన్ని చెబుతాను అనేసి చెబుతారనమాట. మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి. అంతేకాకుండా నవనిధులకి అధిపతి అయిన కుబేరుణ్ణి, అతని భార్య చిత్రరేఖని, వీళ్ళ ముగ్గురిని ఆరాధిస్తే వాళ్ళకి ధాన్య సమృద్ధి కలిగి వాళ్ళ కర్మలు కరిగి వాళ్ళు సంతోషంతో ఉంటారు అనేసి చెబుతాడనమాట సూత మహాముని. ఈ వ్రతం అక్షయ తదియ నాడు చేసినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది అనేసి చెప్పారనమాట. కుదరకపోతే ధనత్రయోదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, శ్రావణ మాసంలో కానీ, లేకపోతే ఏ గురువారమైనా ఏ శుక్రవారమైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఒక్క రోజులో అయినా చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఏదైనా కోరిక ఉంటే సంకల్పంతో 9 రోజుల పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే కుబేరుడు నవనిధులకు అధిపతి కాబట్టి, పరమేశ్వరుడు అనుగ్రహంతో కుబేరుడు నవనిధులకు అధిపతి అయ్యాడు. అందుకే 9 రోజుల పాటు చేసుకోవచ్చు. సరే, ఈ వ్రతానికి సంబంధించి సూత మహాముని 2 కథలు ఉన్నాయి, వీటిని వివరిస్తాను. ఏ విధంగా లబ్ధి పొందారు అని అంటే, పూర్వం ఉజ్జయిని పట్టణంలో 2 బ్రాహ్మణులు ఉండేవారనమాట. దేవదత్తుడు, దేవదురుడు. దేవదత్తుడు పేరుకు తగ్గానే అతనికి దైవభక్తి బాగా ఉండేది. దేవదురుడు ఇతనికి అహంకారం ఎక్కువగా ఉండేది. పైగా నాస్తికుడు, దైవభక్తి అనేది ఉండదనమాట. ఒకసారి వీళ్ళిద్దరూ బిజినెస్ పని మీద ఊర్లూర్లు తిరిగి ఎక్కడ లాభం లేక ఒక దేవాలయం దగ్గర చెట్టు కింద పడుకో ఉంటారనమాట. వీళ్ళ కాలం కలిసి వచ్చినట్లుంది. ఆది దంపతుల్లా ఉండారు వాళ్ళు వచ్చి, మీకు దైవాజ్ఞ అయింది, మీకు కాలం కలిసి వస్తుంది కాబట్టి మీకు ఒక వ్రతం చెబుతాను, దాన్ని చేసుకుంటే మీకు వ్యాపారంలో అభివృద్ధి కలిగి ధనం కూడి సంతోషంగా ఉంటారు మీరు అనేసి చెబుతారన్నమాట. ఈ లక్ష్మీ కుబేర వ్రతం గురించి వాళ్ళకు వివరిస్తారు. దేవదత్తుడు చేస్తాడు ఈ వ్రతం చేసి, ఆయన బాగా అభివృద్ధి అయ్యి ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో తొలుతూగుతూ ఉంటాడనమాట. ఏ కళను ఉన్నాడో కానీ దేవదూరుడు కూడా పాపము ఈ వ్రతం ఆచరిస్తాడు. ఆయనకు కూడా అమ్మవారి అనుగ్రహంతో, కుబేరుడి అనుగ్రహంతో సకల భోగాలు కలిగి ధన ధాన్యాలు కలిగి సంతోషంగా ఉంటాడు. ఏమవుతుంది, ఈ దేవదూరుడికి అహంకారం కదా మరి. ఆ తర్వాత ఈ వ్రతము మానేస్తాడనమాట. ఈ వ్రతం మానేసేసరికి ఇది నా వల్ల నా సంపాదన, నేను వ్యాపారం చేస్తేనే ఇది నాకు లాభం వచ్చింది, అందుకే నేను బాగా సంపాదించుకున్నాను, ఈ వ్రతం నన్నేం చేసింది, నాకేం చేయలేదు అని మానేస్తాడు. ఆ తర్వాత ఏమైంది, తాను సంపాదించిన ధనం అంతా కూడా మొత్తం దొంగలు దోచుకొని పోయి పోగొట్టుకునేస్తాడనమాట. అప్పుడు బుద్ధి తెచ్చుకుంటాడు. సరే, ఇది అమ్మవారు అనుగ్రహించింది అని బుద్ధి తెచ్చుకొని మళ్ళీ వ్రతాన్ని ఆచరిస్తాడు. మళ్ళీ ధనధాన్యాలు అన్నీ సమకూరుతాయి. అప్పటి నుంచి అమ్మవారి అనుగ్రహంతో జీవితాంతం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూనే ఉంటాడు. ఇది ఈ కథ, ఒక కథ. ఇంకొక కథ వచ్చి కుబేరుడి యొక్క జన్మ వృత్తాంతం. అసలు కుబేరుడు నవనిధులకు అధిపతి ఎలా అయ్యాడు అనే విషయం అన్నమాట. సరే, ఒకసారి ఈ కుబేరుడికి బాగా ధనం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎంతసేపు తన భార్య, తన బిడ్డలు, వాళ్ళకి కావాల్సిన మాత్రమే చూసుకుంటూ ఉంటాడు. అంతే, ఎవరికి పిసిరెత్తు కూడా దానం చేయడు. చాలా పిసినారుగా ఉంటాడనమాట. ఒకసారి ఒక సన్యాసి, ఒక బ్రాహ్మణుడు వచ్చి పిలుస్తాడు. నాయన, నీతో మాట్లాడాలి అని పిలుస్తాడు. ఈయన నా దగ్గర డబ్బులు తీసుకోవడానికే వచ్చినాడు, అందుకే నన్ను నీతో మాట్లాడాలి అంటున్నాడు అనేసి ఆయన దగ్గరికి రేపు రాపో, తర్వాత రాపో అని ఇలా 12 సార్లు తిప్పించుకుంటాడండి. ఆ తర్వాత, నాయన, నేను నీ దగ్గర డబ్బు కోసం రాలేదు, నీకు ఒక గండం ఉండదు, దానికోసం చెప్పడానికి వచ్చాను అని అంటే, ఇంకే ఉండదు, గండం అనేసరికి భయపడిపోయి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి, గండమా, నాకా, ఏమైంది, ఎందుకు అని అడుగుతాడనమాట. నీకు మృత్యుగండం ఉంది, అది గనక ఎవరైనా మీకు స్వీకరిస్తే, ఆ గండాన్ని స్వీకరిస్తే నీకు దీర్ఘాయుష్యు కలుగుతుంది అనేసి చెప్తాడనమాట.
సరే అట్లయితే నా భార్య బిడ్డలను అడుగుతానని చెప్పి వెళ్ళి తన భార్యని పిల్లల్ని అడుగుతాడు. నాకు గండం వచ్చింది, మీరు కొంచెం స్వీకరిస్తే నాకు దీర్ఘాయుషు కలుగుతుందంట, ఈ సన్యాసి చెప్పారు అనేసి చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళు నీ గండం మేమెందుకు తీసుకుంటాము, అది నీ ప్రారంధ కర్మ అని సమాధానం ఇస్తారు. ఇంతకాలము మీకోసము అన్నీ చేశాను, మీకు ఏది కావాలంటే అది కోరి తెచ్చి పెట్టాను, ఎవరికి ఏ దానం ఇవ్వకుండా అంతా మీకోసమే అని కష్టపడి సంపాదిందంతా మీకోసమే ఇచ్చాను, మరి నా గండాన్ని మీరు తీసుకోలేరా అని అంటే, నీ కర్మ అది, నీ బాధ్యత అది, భార్య బిడ్డల్ని పోషించే బాధ్యత అది, అది మేమెందుకు తీసుకుంటాం, మేము తీసుకోమని ఖరాఖండిగా చెప్పేస్తారనమాట. వీళ్ళ కోసమా ఇన్నాళ్ళు కష్టపడ్డాను అని విరక్తి చెంది అడిగిన వాళ్ళు లేదనకుండా దానమిచ్చాడు, పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఆయన పైన భక్తి విశ్వాసం కలిగి విపరీతమైన వైరాగ్యం కలిగి ఆయన్ని ఆరాధించడము, ఆయన్ని తపస్సు చేయడము మొదలు పెడతాడు. తర్వాత చివరికి ఆయన్ని శరీరం పడిన తర్వాత కూడా ఆయనకి ముక్తి కలిగి పరమేశ్వరుడు అనుగ్రహించి ఆయన్ని నవనిధులకు అధిపతిని చేస్తాడు, కుబేరుని చేస్తాడనమాట. ఇది కుబేరుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం. కాబట్టి అందరూ కూడా అక్షయ తదియను అస్సలు మిస్ కాకండి. లక్ష్మీ కుబేర సహితంగా మనము ఆరాధన చేసుకోవాలి, దాన ధర్మాలు చేయాలి, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మన ఇల్లు అంతా ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వ్రతము ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకొక వీడియోలో వివరిస్తానండి, ఎందుకంటే వీడియో బాగా లెంతీ అయిపోతుంది. అందుకోసము ఈ అక్షయ తదియ ఒకవేళ ఎప్పుడు ఒక్కొక్కసారి 2 తిథులు వస్తుంది కదా, ఎప్పుడు కరెక్ట్గా అంటే సింహాచలంలో చందనోత్సవం జరుగుతుంది కదా,